ఈ సమ్మర్ హీట్ తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి కొబ్బరి బొండాలు అనేవి ఈ వేసవికాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే చాలామంది కూల్ డ్రింక్స్ అవి అంటూ ఉంటారు, కానీ కొబ్బరి బొండాలతో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. హైదరాబాద్లో కొబ్బరి బొండాలు ఏ రేట్లో అందుబాటులో ఉన్నాయి, అసలు ఏంటి కథ, ఈ స్టోరీలో తెలుసుకుందాం. కోకోనట్ వాటర్ తాగిన వల్లనే ఎండ దెబ్బ తగలదు, వడదెబ్బ తగలదు, ఆరోగ్యానికి మంచిది. ఉదయం పూట తెల్లవారుజామున తాగిన 6-6కి 10 వరకు ఆరోగ్యానికి మంచిది. రేట్లు ఎలా అందుబాటులో ఉన్నాయి? రేట్లు అందుబాటులో 60 బాటిల్, 800 బాటిల్ 120, 11. కొంతమంది కొబ్బరి బొండాల రేట్లు ప్రతి ఏడాది పెరుగుతున్నాయి అంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? కొబ్బరి బొండాలు పెరుగుతున్న వల్ల అంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోతుంది కదా. ట్రాన్స్పోర్ట్ వల్ల తోటలో ఒక రేటు అమ్ముతుంది, తోట నుంచి లారీలు ఛార్జీలు ఇవన్నీ వేసుకోవడం వల్ల తప్ప అందువల్ల ఏమీ కాదు. ఇప్పుడు వర్షం పడ్డది ఇంకో 2 రోజులు వర్షం పడ్డది ఇంకో తోటలో రేటు తగ్గితే ట్రాన్స్పోర్ట్ తెక్కిస్తారు. తోటల వాళ్ళు 2 రూపాయలు పెంచారు, ఇంకో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా 2 రూపాయలు పెంచుతారు. దానివల్ల అంతే తప్ప అంతమించి ఏమీ కాదు. అలాగని చెప్పి 60 అయింది 120 అందని చెప్పి కోకోనట్ వాటర్ తాకుండా వాళ్ళు లేరు, ఇంకా ఎక్కువ తాగుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది ఏంటంటే గులుగుజు నీళ్ళు తాగకుండా ఓ బొండం తాగి వెళ్ళిపోతే వేడి తగ్గిద్ది కదని చెప్పి ఎక్కువగా కోకోనట్ వాటర్ తాగుతున్నారు. అంతే తప్ప అంతమించి ఏమీ లేదన్న. అంతే తాగితే మంచిదని ఆరోగ్యానికి, అంతే తప్ప అంతమించి ఏమి కాదు, తాగుతారు అంతే. కస్టమర్లు డైలీ వస్తారు మా దగ్గరికి, డైలీ సేల్ అవుతాయి. 500, 450 దాకా సేల్ అవుతాయి. ఎక్కడి నుంచి వస్తాయి సార్ మన ప్రధానంగా కొబ్బరి బొండాలు? కేరళ, బెంగళూరు, ఆంధ్ర, రాజమండ్రి, ఆంధ్ర. ఎక్కువ కేరళ బొండాలు చాలా బాగున్నాయి, తీపిగా ఉంటాయని చెప్పి అంటుంటారు, నిజమేనా? కేరళ బొండాలు నిజమే, ఎందుకంటే దానివల్ల స్వీట్ ఉంటుంది. స్వీట్ ఉన్న వాళ్ళకి స్వీట్ ఉంటుంది, ఒకరున్న వాళ్ళకి ఒకరు ఉంటుంది, కొడతాం బాగుంటుంది వాటర్. ముఖ్యంగా కొబ్బరి బొండాల లోపల కొబ్బరిని కూడా చాలామంది లైక్ చేస్తూ ఉంటారు. సో ఆ కొబ్బరి ఎక్కడి నుంచి వచ్చిన బొండాలు ఎక్కువ ఉంటుంది? కొబ్బరి ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్ర నుంచి బొండాలు అయితేనే కొబ్బరి వాటర్ తక్కువగా ఉంటుంది, కానీ కొబ్బరి ఎక్కువగా ఉంటుంది. అదే కేరళ బొండం అయితే స్వీట్తో పాటు లైట్ పాపి టైప్ ఉంటుంది, బాగుంటుంది. అది తింటే ఆరోగ్యానికి బాగుంటుంది. అది కూడా బెంగళూరు బొండాలు సంగతి ఏంటి సార్? బెంగళూరు కూడా అంతే, సేమ్. బెంగళూరు అంతే, వాటర్ సేమ్ ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే బెంగళూరు కాయలు ఏంటంటే షుగర్ పేషెంట్లకి ఎలక్కాయలతో అలాగా బెంగళూరు ఎక్కువ అడుగుతారు. కేరళ ఏంటంటే ఓన్లీ స్వీట్ కోసం కేరళ బొండాలు తాగుతారు. బెంగళూరు ఏంటంటే షుగర్ పేషెంట్లు బెంగళూరు బొండాలు, ఆంధ్ర బొండాలు తాగితే ఆరోగ్యానికి మంచిది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అంతే తప్ప అందుమించి ఏమీ కాదు. చాలామంది కొబ్బరి బొండాల బదులు 20 రూపాయలకే ఇవి వచ్చేస్తున్నాయి కదా కూల్ డ్రింక్స్, ఆ వాటిపై మళ్ళుతుంటారు చిన్నపిల్లలు, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది కూల్ డ్రింక్ అనేది చిన్నపిల్లలకి తెలీదు, పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పుకోవాలి. కోకోనట్ వాటర్ మా దగ్గరికి 1 ఇయర్ 2 ఇయర్ బేబీ పిల్లలు కూడా ఎక్కువగా కోకోనట్ వాటర్ తీసుకొస్తారు. యాక్చువల్గా అంతెందుకు, సాయంత్రం మీరు 6 రోజులకి ఒకసారి కనిపించారు ఇంకో చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, హాస్పిటల్కి వెళ్ళే పిల్లలు. ఒక ఉదాహరణకి డాక్టర్ వచ్చి కోకోనట్ వాటర్ తాగమంటున్నారు. డాక్టర్ ఒక లేడీ డాక్టర్లు 2 పొద్దున్న వాకింగ్కి వెళ్తారు, వాళ్ళు డైలీ బొండం తాగుతారు. మా దగ్గరికి వచ్చి డైలీ బొండం తాగెళ్తారు. కోకోనట్ వాటర్ వల్ల పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిది, పిల్లలు పుడతారు. ఆ ప్రెగ్నెంట్ మూమెంట్ కూడా బేబీ కూడా సేవ్ అవుద్ది. ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల, ఈ కూలింగ్ డ్రింక్ తాగడం వల్ల అవి మనం చేయలేం. ఇది న్యాచురల్ కాదు, ఇది బొండాలు అనేది న్యాచురల్. ఇది దాని మించింది మనకి ఏది ఉండదు కదా. అంతే. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, చెరుకు రసం ఉంటుంది, బయట ఆరెంజ్ వాటర్ ఉంటుంది, అలానే ఇప్పుడు కొబ్బరి బొండం. ఈ మూడిట్లో మీరు ఎక్కువ ఏ ప్రిఫర్ చేస్తారు సార్? ముందుగా ప్రజలందరికీ శ్రీ కోది నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. మనం ఎట్లా ఉందంటే నిన్న పంచాంగంలో కూడా చెప్పారు, మొత్తం ఈసారి వేసవి కాలం చాలా తీవ్రంగా ఉందని. ముఖ్యంగా పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, వయసులో ప్రెగ్నెంట్ వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు మనకు కావాల్సిన పానీయాలు ఏంటంటే కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, లస్సీ, కొన్ని ఎలక్ట్రాలు, డిహైడ్రేషన్, ఎనర్జాల్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా మనం దాని దగ్గరికి వెళ్ళేసరికి కూడా అన్ని పదార్థాలకు రేటు పెరిగేసరికి దీనికి కూడా ఏదో తక్కువలో ఉంటుంది. 30 రూపాయలు 40 రూపాయలు ఉండేది 60-70 రూపాయలు అయిపోయింది సార్. మీరు 2 కొన్నారు కదా, ఎంత కొన్నాను సార్? ఇప్పుడు 2 కొంటే 100 రూపాయలు తీసుకున్నారు. సరే ఇప్పుడు మనకు కంపల్సరీ తాగాలి, ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళాలి, తాగాలి. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన గవర్నమెంట్ కొంచెం కృషి చేసి, ఎండాకాల తీవ్రత ఉంది, చలి నీళ్ళకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎక్కడైనా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు. కాబట్టి ఇలాంటి శీతలకాలం పానీయాల గురించి కొంచెం కేర్ తీసుకొని, గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏమన్నా డిస్కౌంట్ తెప్పించి అందరికి అందుబాటులో ఉంచితే, కొబ్బరి నీళ్ళు అయితే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి కొబ్బరి బండ తాగినా సార్, చాలా మంచిగా ఉంది. ఫుల్ నీళ్ళు ఎండాకాలం తాగాలని నాకు చాలా ఇష్టము. కానీ ఆరోగ్యానికి అయితే హానికరం లేదు. ఇది అయితే పర్ఫెక్ట్. వేరే జ్యూస్ అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఒకవేళ మన ఏమంటారు దీన్ని, చెరుకు రసం తాగినా షుగర్ వాళ్ళకి ప్రాబ్లం, బీపీ వాళ్ళకి ప్రాబ్లం, అది ఒకటి. ఈ కొబ్బరి బండ అంటే
ఆల్ బీమారీకి అది వెరీ ఫుడ్, మంచి ఫుడ్ అది. సో వ్యూవర్స్ చూశారు కదా, సమ్మర్ హీట్ తట్టుకోవాలంటే కొబ్బరి బొండాలు అనేవి తప్పనిసరి. చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, ముసలి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ కొబ్బరి బొండాలు రోజు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. వాళ్ళు ముఖ్యంగా డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటారు. సో కొబ్బరి బొండాలు కాస్త రేట్లు ఎక్కువ ఫీల్ అవుతుంటే వాళ్ళకి చెరుకు రసం మరొక మంచి ఆప్షన్ ఉంది. సో ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ కాస్త అవాయిడ్ చేసి మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే కొబ్బరి బొండాలు, చెరుకు రసం వీటిని ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వెండర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.